హాయ్ అండి, అందరికీ నమస్తే. సాయి ప్రసాద్ రాయల్ గార్డెన్స్ కు స్వాగతం. చెరకు అంటే పెద్ద పొలాల్లో మాత్రమే పండుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ నేను మా ఇంటి టెర్రస్ పైనే కుండీలో చెరకును విజయవంతంగా పెంచి ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో నాటిన రోజు నుంచి హార్వెస్ట్ వరకు మొత్తం ప్రయాణాన్ని మీతో పంచుకుంటాను. వీడియో చివరి వరకు తప్పకుండా చూస్తారు కదా. ఈ చెరకు మనకు తీయని రసం మాత్రమే కాదు, ఎంతో శక్తినిచ్చే పంట కూడా. సరైన ఎండ, కొద్దిపాటి సంరక్షణ ఉంటే, మంచి మట్టి కుండీ ఉంటే ఇలాంటి కుండీలో కూడా చాలా అద్భుతంగా ఇది పెరుగుతుంది. మొదటగా మీరు చూస్తున్నట్లుగా ఈ సిమెంట్ వరలో మంచి మట్టి, నెక్స్ట్ కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్టు, కోకోపిట్లను సమానంగా కలిపి నింపాను. ఆరోగ్యంగా ఉన్న చెరుకు ముక్కలను 2-3 కనుపులు ఉండేటట్టుగా కట్ చేసి నాటాను. క్రమం తప్పకుండా నీరు ఇచ్చాను. ఎక్కువ నీరు పోయకుండాను, మట్టి తేమ ఆరకుండా ఉండేలా చూసుకున్నాను. సేంద్రియ ఎరువులు, జీవామృతము, వర్మీ కంపోస్ట్ వంటి వాటిని మధ్య మధ్యలో ఇచ్చాను. ఎండ బాగా పడే ప్రదేశంలో ఉండడం వల్ల ఇది చాలా బాగా ఎదిగాయి. నెలలు గడిచే కొలది మొక్కలు బాగా ఏపుగా ఎత్తుగా పెరిగాయి. చూసారా, టెర్రస్ మీద ఇలా బలంగా పెరగడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఇది పూర్తిగా ఆర్గానిక్గా పెంచిన చెరకు. మనమే పెంచిన చెరుకును కోసుకొని తినడం అనేది ఒక ప్రత్యేకమైన ఆనందం. ఈ చెరుకులతో కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటే, చెరకు రసం సహజంగా శక్తినిస్తుంది, శరీరానికి చల్లదనాన్ని కూడా ఇస్తుంది. మన టెర్రస్లో పండించినందున ఎలాంటి హానికరమైన రసాయనాల భయం కూడా ఉండదు. ఫ్రెండ్స్, కుండీలో చెరకు పండించడం అనేది సాధ్యమే. కొంచెం ఓపిక, సరైన సంరక్షణ ఉంటే మీరు కూడా విజయవంతంగా పండించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, బాగున్నాయి కదా. 1, 2, 3, 4, 5 చెరుకుగాళ్ళు వచ్చాయి. ఎంత చక్కగా ఉన్నాయి కదండి. నాకైతే చాలా ఆనందం, చెప్పలేని ఆనందం ఉంది. మనం మేడ మీద చెరుకు పండించుకొని. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నది మన టెర్రస్లో నాటిన చెరుకు గడ్డలు, పెద్దవి, హార్వెస్ట్కి సిద్ధమైనవి రెడీ చేసుకున్నాను. చూశారు కదా, వాటిని ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని మన ఇంటి చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వారికి ఒక్కొక్కటిగా ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నారా, చూడండి ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు నా షుగర్ క్యాన్ వచ్చింది కదా, దాన్ని ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ డిస్పర్స్ చేస్తున్నాను. చూడండి రండి. వైష్ణవి దమ్మా. మనం ఒకటే కాదు, ఈ చుట్టుపక్కల వారికి కూడా ఇవ్వడంలో, పంచిపెట్టడంలో ఆనందం వేరే ఉంటుంది కదండి. చూస్తున్నారా, వాళ్ళ ఆనందాన్ని చూడండి. వాళ్ళ ఆనందాన్ని మనం షేర్ చేసుకోవడం కూడా గొప్పతనం కదా. చెరుగడ్డలు పంపిణీ చేయడం చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు మన ఇంటి టెర్రస్ పై గార్డెన్లో ఇది వరకు నాటిన బెండ విత్తనాలు, ఇది వరకు నాటిన బెండ విత్తనాలు మొక్కలు పెద్దవై పూత దశలో ఉన్నాయి. బెండకాయలు కూడా హార్వెస్ట్కి సిద్ధంగా ఉన్నాయి. చూశారు కదా, చూసారా, బాగున్నాయి కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఉపయోగపడినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. మీ సందేహాలకు కామెంట్ చేయండి. ఇలాంటి ఆర్గానిక్ వీడియోల కోసం మన సాయి ప్రసాద్ రాయల్ గార్డెన్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు. మరో మంచి ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.